మరణాత ప్రియులారా, ఈ విధముగా ఈ క్రిస్మస్ మాసంలో మనము కలుసుకోవడానికి, తన వాక్యమును ప్రకటించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మీ అందరికీ నా వందన మరణాతులు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ యేసుక్రీస్తు ఉద్భవించినట్లుగా తల్లి అయిన మరియా నిండు చూలాలై ఆమె గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు అనబడిన దావీదు పురమునకు వచ్చినట్లుగా కనబడుతుంది. ఆమె ప్రసవ వేదనతో నిండినదై ఉన్నది గనుక ఒక మగబిడ్డ కనుటకై ఆమెకు స్థలము లేనందున ఆమె ఒక పశువుల పాకను ఆశ్రయించినట్లుగా సత్రములో స్థలము లేదు కాబట్టి పశువుల శాల ఆమెకి నివాసముగా చేసుకున్నట్లుగా కనబడుతుంది. ప్రియులారా, ఆమెకే కాదు, ఆమె శిశువుకు కూడా స్థలము లేనందున ఆ శిశువును పొత్తుగొడ్డలలో చుట్టి పశువుల తొట్టులో పొరుండు పెట్టినట్లుగా చూస్తున్నాం. స్థలము లేనట్లుగా చూస్తున్నాం. నిజమే, ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారికి స్థలము లేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 23-24 వచనములో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 23-24 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు నాకు స్థలమియుడి అనే మాటను మనము క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. అక్కడ ఒక చిన్నదానిని బ్రతికించుటకు యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా నోరు తెరిచి మాట్లాడుతున్న మాట నాకు స్థలమియుడి. ఎందుకని? అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనములో నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసము కలవు గాని మనిషి కుమారుడు తలవాంచుకున్నటకు స్థలము లేనట్లుగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలము లేదని, స్థలము ఇమ్మని ఆయన కోరుతున్నట్లుగా కనబడుతుంది. ఎక్కడ ఆయనకు స్థలము కావాలి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనములోను, 1 కొరింథీ 3:16 వచనములోను హృదయములోనికి ఆయనకి స్థలము కావాలని ఆశపడుతున్నారు. స్థలము లేని ఆయన స్థలము కలిగిన మన హృదయాలను, ఖాళీ స్థలముగా ఉంటున్న మన దేహములను దేవుడికి ఇవ్వవలసిందిగా దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్థలము లేదు అని అంటున్నావు. ఒకవేళ దేవుడికి స్థలం ఇస్తే ఏం జరుగుతుంది? 3 విషయాలు మీతో నేను చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. మొట్టమొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయం 5-9 వచనాల్లో అక్కడ జక్కయ్య అనే పొట్టివాడు మనకి కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మనం చూసిన వారమైతే యెరికో ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రయాణం అవుతున్న సమయంలో శపించబడిన యెరికో ప్రాంతంలో సుంకపు గుర్తుదారుడైన జక్కయ్య పొట్టివాడుగాను, ఆ ఊరిలో అతడు అసహ్యుడుగాను, అతడు పనులు వసూలు చేయువాడుగాను మనకి కనబడుతున్న వాడు అన్నాడు. అలాంటి జక్కయ్య యేసును చూడాలనుకున్నప్పుడు బేడి చెట్టు ఎక్కి చూసిన మెస్సయ్యను చూసిన దేవుడు, జక్కయ్య నేడు చెట్టు దిగరము, నేడు మీ ఇంటిని ప్రవేశించవలసి ఉన్నదని కోరిన జక్కయ్య రమ్మని స్థలం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని తన బ్రతుకును మార్చుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా కనబడుతుంది. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తుకి ఎవరైతే తమ హృదయంలో స్థలం ఇస్తారో నేడు ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడు ఈ గృహము లేదా ఇంట్లో రక్షించబడిందనే మాటను కనబడుతుంది. యేసుక్రీస్తు కనుక మన ఇంటికి వస్తే మన కుటుంబం రక్షించబడుతుంది. శాపముగా ఉన్న మన కుటుంబం ఆశీర్వాదకరంగా మారుతుంది. దీవెన లేని మన కుటుంబం దీవించబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు కనుక మన గృహానికి వస్తే నంబర్ 1 మన కుటుంబము, మన కుటుంబ వారు రక్షించబడతారు. రెండవదిగా మనం చూసిన వారమైతే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో వేశ్య, అదే యెరికో ప్రాంతములో వేశ్య అనే రాహాబు ఎప్పుడైతే వేగుల వారైన దేవుని పని వారిని చేర్చుకుందో, ఆ వేశ్య ఆ వేగుల వారిని చేర్చుకున్నట్టు బట్టి దేవునికి సన్నిహితమై ఆమె అంటుంది కదా, ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటినప్పుడు ఆ విషయాన్ని నేను విన్నప్పుడు, గ్రహించినప్పుడు నా హృదయము నీరు గారిపోయింది. అలాంటి దేవుని యొక్క నివాసము కలిగిన వారిని, ప్రచురము చేయు వారిని నేను కాయుట మంచిదని చెప్పినప్పుడు ఆమె వేగుల వారిని దాచినట్లుగా, ఆమె దాచుట బట్టి తను తన కుటుంబం వారు బ్రతికించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనములో
రాహాబు యొక్క కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తెగులు రాకుండా ఎరుకో ప్రాంతం నాశనం అవుతున్న సమయంలో దేవుడు రాహాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తున్న వారమైతే 2 సమూయేలు గ్రంథము 6:11 దేవుని మందసము దావీదు పురమునకు చేర్చు సమయంలో అక్కడ ఉజ్జా ఎప్పుడైతే దేవుని యొక్క మందసమును పట్టుకోవడానికి ప్రయత్నించాడో అతడు చనిపోయిన గ్రహించిన దావీదు దేవుని మందసము ఒబేదేము గృహములో పెడదాము అని నిర్ణయం తీసుకుని ఒబేదేము గృహంలో పెట్టినప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 3 దినములలో ఒబేదేము కుటుంబం వారు ఆశీర్వదించబడినట్లుగా చూస్తున్నాం. మొట్టమొదటిగా జక్కయ్య తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, యేసుకు స్థలం ఇచ్చి. రాహాబు తన కుటుంబాన్ని బ్రతికించుకుంది, యేసుకు స్థలం ఇచ్చి. మూడోది ఒబేదేము తన కుటుంబంని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. అట్టి ధన్యత యేసుకు స్థలం ఇచ్చిన మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించబడును గాక. ఆమేన్.